అందరికీ నా ప్రత్యేకమైన వందనములు. దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేద్దాం. అపోస్తలుడైన పౌలు 2 తెస్సలోనియులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనములో ఉన్న ఓ సంగతిని జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి సహోదరులారా, నిలకడగా ఉండి మా నోటి మాటల వలనైనను మా పత్రిక వలనైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి. చాలా సంగతులను ప్రస్తావిస్తూ అపోస్తలుడైనటువంటి పౌలు, ఆయన సహచరులు బోధించినటువంటి బోధలు, అదేవిధంగా వారు రాసినటువంటి పత్రికలలోని సూచనలను గైకొనండి, విధులను పట్టించుకోండి, క్రమాన్ని అనుసరించి జీవించండి అని ఆ సంఘములో ఉన్న విశ్వాసులను ఉద్దేశించి వ్రాసిన చక్కని లేఖన భాగంగా మనం గుర్తించాలి. అంటే దేవుని దాసులు చెప్పినటువంటి మాటలు కానీ, వారు రాసినటువంటి ఉత్తరాలు కానీ, సూచించిన సూచనలను కానీ పాటించి దేవుడు మనకు నేర్పించే విధులను గైకొనాలి అనేది ఈ మాటలో ఉన్న సారాంశం. పైన ఉన్న వచనాలను, క్రింద ఉన్న వచనాలను చదివితే ఓ విశ్వాసి దేవునిలో ఏ విధంగా ఉండాలి, ఏ బాధ్యతలను చేపట్టాలి, ఏ విధమైనటువంటి పద్ధతులను, సంస్కారాలను అనుసరించాలి అనే సంగతులు ఇక్కడ ప్రస్తావించబడ్డాయి. కొంతమందిని మనం పరిశీలించినప్పుడు ఎంత చదివినప్పటికీ, ఎంత అనుభవము సాధించినప్పటికీ కొన్ని సామాన్యమైన సంగతులు వారి జీవితంలో ఎప్పుడూ కూడా నేర్చుకోలేరు. అసలు చదువు లేకుండా అత్యంత సామాన్యమైన కుటుంబంలో పుట్టి కష్టపడి పైకొచ్చినటువంటి కొంతమంది స్త్రీలు, పురుషులు ఎంత సంస్కారంగా, ఎంత మర్యాదగా, ఎంత పద్ధతిగా ఉంటారో కదా. దేవుని సేవించటంలో కూడా సామాన్యులు అనబడిన వారిలో కొందరు ఎంత నిబద్ధతతో దేవుని సేవిస్తున్నారు, ఆ సంగతి మీలో చాలామందికి తెలుసు కదా. అయితే ఆనాటి సంఘములో ఉన్న కొంతమంది దేవుని మాటలను వినటం, దేవుని మాటలను చదవటం, వాటిని సరిగా పట్టించుకోకపోవటం, పట్టించుకున్న కొన్ని రోజులు పట్టించుకుని ఆ తర్వాత వదిలిపెట్టేయటం, ఎప్పటికప్పుడు పరగడుపుగా మారిపోయిన సంగతులు కూడా కొన్ని ఉన్నాయి. తెస్సలోనికయలో ఉన్నటువంటి గొప్ప విశ్వాసులు దేవుని సేవలో సహకరించిన మాట నిజం. అదే సమయంలో కొంతమంది అవగాహన రాహిత్యము అంటే పట్టని ధోరణి, లెక్కలేనితనం, నిర్లక్ష్యం, స్వార్థం, మనకెంత కావాలో అంత తీసుకుని మిగిలిన దానిని విసర్జించి మరచిపోయినట్లుగా, తెలియనట్లుగా, అమాయకులుగా వ్యవహరించే ధోరణులతో కూడిన భక్తిని జరిగించే ఆ సందర్భాలలో వారిని ఉద్దేశించి చెప్పబడినటువంటి మాట. మా నోటి మాటలను మీరు విన్నారు, అంటే మా ఉపన్యాసాలు, మా సూచనలు, మా సంభాషణలు మీరు విన్నారు. ఆ తర్వాత మేము వ్రాసినటువంటి పత్రికలను కూడా మీరు చదివారు. దేవుని విధులను మీకు తెలియజేస్తున్నాము, మా విధులను మీకు తెలియచేయటం లేదు. మా పద్ధతులను మేము మీకు పదే పదే జ్ఞాపకం చేయటం లేదు. దేవుడు చెప్పిన సంగతులనే మీకు జ్ఞాపకం చేస్తున్నాము. వాటిని మనము చేపట్టవలసిన అవసరత ఉన్నది అనే సంగతిని స్పష్టంగా తెలియజేస్తున్నాడు. దేవుని సంగతులను భక్తుడైన పౌలు, ఆయన సహచరులు నేర్పించిన విధముగా వారు అనుసరించాలని, ఆచరించదగినటువంటి పద్ధతులను అనుసరించి జీవించాలని ఓ చక్కని సూచనను తెస్సలోనికయ పట్టణములో ఉన్న విశ్వాసులను ఉద్దేశించి పౌలు భక్తుడు తెలియజేస్తున్నాడు. ఇది చాలా ప్రాముఖ్యం. ఒకే మాటను పదే పదే చెప్పించుకోవటం మానసికంగా వెనకబడినటువంటి వారి లక్షణం కదా. ఎప్పుడైనా ఎవరైనా మర్చిపోతారు. కొన్నిసార్లు మన బుర్ర పని చేయనందున ఆ పని చేయాలని మనకు తెలియదు. అప్పుడు మన పైనున్న పెద్దలో, మన సహచరులో, మన యోగక్షేమం కోరేవారో, అలా కాదు కదా, నీతో ఈ మాట చెప్పారు కదా, నువ్వు ఇలా మర్చిపోతే ఎట్లాగని కొన్నిసార్లు చెప్పవలసి వస్తే నాకైనా, మీకైనా, ఎవరికైనా అది సహజమే. కానీ సామాన్యమైన సంగతులు, ఎవరో చెప్పకుండానే గ్రహించగలిగిన సంగతులు, ఎందుకంటే చదువు ద్వారా వచ్చే వివేకము, నలుగురిని చూచి నేర్చుకునే వివేకము, ఇలాంటి వాటిని ఎవరో చెబితే నేర్చుకోవటం కాదు. మీరు చెప్పలేదు కదండి, నాకు తెలియలేదని అన్నిసార్లు అనలేరు కదా. భోజనం చేయమని ఎవరో కొంతమందితో చెప్పట్లేదు కదా. చెప్పకుండానే తెలుసుకునే కొన్ని సంగతులను తెలుసుకోకుండాను, చెప్పినా కూడా గ్రహించకుండాను దేవునిలో ఉన్నాను, దేవుని సేవలో కొనసాగుతున్నాను, భక్తి చేస్తున్నాను అనే భావన అది సరి అయినటువంటిది కాదు. అది సరి అయినటువంటి మానసిక స్థితి కూడా కాదుగా. మా వలన వినిన సంగతులు ఏమై ఉన్నాయో మీకు తెలుసు. మేము ఏ సంగతులు పత్రికలో
మీకు వ్రాసి పంపించామో మీకు తెలుసు. వాటిని చేపట్టండి. 1కి 4 సార్లు చెప్పిన దానినే చెప్పించుకునే పరిస్థితిలో ఉండటం మంచిది కాదు. అది భక్తి చేసే వారి లక్షణం కాదు. నేను ఇంతకుముందు చెప్పాను, అప్పుడప్పుడు ఎవరికైనా మరుపు వస్తుంది. కొన్నిసార్లు ఏదైనా ఇబ్బందిలో ఉన్నప్పుడు ఆ సంగతి పైన దృష్టిని సారించినప్పుడు కొన్ని బాధ్యతలను మరిచిపోవటం కొంతమందిలో జరుగుతుంది. అది అంగీకారమే కానీ సామాన్యమైన సంగతులను కూడా పదే పదే చెప్పించుకునే ధోరణి కలిగినటువంటి వారెవరైనప్పటికీ, స్త్రీలైనా పురుషులైనా మరి ఎవరైనప్పటికీ, వారు సరి అయిన మానసిక స్థితిలో లేనందున అట్టి వారిని క్రమపరచటం కష్టం కదా. అయితే తెస్సలోనికైలో ఉన్నటువంటి విశ్వాసులను ఉద్దేశించి చెప్పినటువంటి మాట, మీరు దేవుని విధులను చేపట్టండి, మేము చెప్పిన సంగతులను చక్కగా గ్రహించండి. మీరు సంఘాలలో దేవుని మాటలు వింటున్నారు, మీ సంఘాలలో ఉన్న సేవకులు వాక్యం చెబుతున్నారు. కొంతమంది శ్రద్ధగా వింటారు, కొంతమంది అస్సలు వినరు, వినినట్లుగా ఉంటారు. వారు ఎక్కడెక్కడో ఆలోచన చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు సంఘాలలో రకరకాలైన సేవలు నిర్వహించే వాళ్ళు ఉంటారు. వాళ్ళనే పరిచారకులు అన్నాం కదా. వచ్చిన వారిని ఆహ్వానించటం, కుర్చీలు వేయటం, కూర్చోబెట్టడం, పై పనులన్నీ చూడటం, ఇలాంటి కార్యక్రమాలను జరిగిస్తూ ఉంటారు. వారు చేసే సేవలు చాలా గొప్పవి. ఆ పరిచర్యలు అందిస్తూనే దేవుని మాటలను వినగలిగిన సమయములో విని అందులో ఉన్న సారాన్ని గ్రహించవలసిన అవసరత కూడా ఉన్నదిగా. నేను ఈ పని చేస్తున్నాను కనుక నాకు సంబంధం లేదు, నేను వినను అంటే దాని వలన కూడా దేవుని విధులు, దేవుని సంగతులు, దేవుడు మనకు సిద్ధం చేసినటువంటి వాటిని గ్రహించటం కూడా కష్టం కదా. కొంతమందిని చూస్తే ఎప్పుడూ ఏదో ఒక పని పెట్టుకుని బయట తిరుగుతూ ఉంటారు. అది కూడా దేవుని పనే, వేరే పనేం కాదు. అంటే బయటకు వెళ్ళి పని చేసుకురావటం అంటే ఇష్టం. ఇక్కడ సమావేశం జరుగుతోంది, మరి సమావేశం జరిగినప్పుడు ఆ పని ఎవరో ఒకళ్ళు చెయ్యాలి కదండి. అంటే చేయవలసిన మాట నిజమే కానీ అది అత్యవసరమే కానీ అన్నిసార్లు ఆ మనిషే వెళ్ళవలసినటువంటి పని లేదు. దేవుని సంఘాలలో అభిమానులు ఉన్నారు, ఆరాధికులు కూడా ఉన్నారు. అభిమానులే ఆయా స్థలాలలో ఎక్కువగా కనపడతారేమో. ఆరాధించే వారి కొరకు దేవుడు చూస్తున్నాడు. దేవుని విశ్వసించటం, బాప్తిస్మం తీసుకోవటం, సంఘంలో చేర్చబడటం, ఆరాధనలకు హాజరవ్వటం, ఇవన్నీ కూడా మంచి క్రమాలే కానీ దైవ సంబంధితమైన బోధలు విన్నప్పుడు ఆ బోధలలో ఉన్న సారాంశాన్ని అర్థం చేసుకుని తదనుగుణముగా జీవితాన్ని మలచుకున్నప్పుడే కదా మేము బోధలు వింటున్నామండి, మేము మార్చబడుతున్నామని చెప్పేది. ప్రతిరోజు మనం భోజనం చేస్తున్నాము, ఆ భోజనము జీర్ణమై శక్తిని శరీరానికి ఇచ్చినందున కదా మన ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు, ప్రయాణాలు, చదువులు ఇవన్నీ జరుగుతున్నాయి. భోజనం చేయకపోతే నీరసించిపోతాం కదా. భోజనం చేసామో లేదో మనల్ని ఎరిగిన వారు ఒక పూట భోజనం మానేస్తే, 2 పూటల భోజనం మానేస్తే చెబుతారు, ఏంటి నీ ముఖం ఎలా ఉంది, అనారోగ్యంగా ఉందా, భోజనం చేసావా అని అడుగుతారు కదా. అంటే మనం భోజనం చేశామో లేదోననేది మన ముఖంలో కనపడుతుంది, ప్రజలు గుర్తిస్తారు. అదేవిధంగా దేవుని వాక్యాన్ని నేర్చుకుంటున్నానండి, నేను వింటున్నానండి, నేను బైబిల్ చదువుతున్నానండి, నేను ప్రార్థన చేస్తున్నానండి, భలేపనండి, నన్ను అపార్థం చేసుకున్నారండి అని ఇలా కొంతమంది మాట్లాడతారు. అసలు నిజంగా దేవుని వాక్యాన్ని చదివితే, నిజంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటే, నిజంగా నేర్చుకునే తత్వం ఉంటే అది వారి వ్యక్తిత్వంలో కనబడుతుంది కదా. దాన్ని దాచుకోలేరు కదా. వారు ఏమి నేర్చుకుంటున్నారో, వారు ఎలా అభివృద్ధి చెందుతున్నారోననే సంగతిని దాచుకోలేరు కదా. అది కనబడుతుంది వారి మాటల్లోనూ, వారి పద్ధతుల్లోనూ, వారు హాజరయ్యే విధానములోనూ, వారు గ్రహించే విధానములోనూ. ఈ అబ్బాయిలో మార్పు వచ్చిందండి, ఈ అమ్మాయిలో మార్పు వచ్చిందండి, ఒకప్పుడు ఇలా ఉండేవారు కాదు, కొంచెం నేర్చుకుంటున్నారండి, దేవుని భయం కలిగిందండి, చక్కగా పద్ధతిగా ప్రార్థన చేసుకుంటున్నారండి అని పక్కనాళ్లే మన గురించి సాక్ష్యం చెబుతారు. మేము వాక్యాన్ని వింటున్నాము, మందిరానికి హాజరవుతున్నాము, అది చేస్తున్నాము, ఇది చేస్తున్నాము అంటారు కొంతమంది. అయితే వారు నేర్చుకున్న సంగతులు వారి ప్రవర్తనలో ఎప్పుడు ఎన్నడూ కనపడవు. ఇది కొంత విచిత్రము, విడ్డూరమైనటువంటి సంగతిగా అనిపిస్తుంది. కొన్నిసార్లు కొంతమంది అంటారు, మమ్మల్ని అర్థం చేసుకోలేకపోతున్నారండి అని. వాళ్ళని అర్థం చేసుకోలేనంత బలహీనులు యువతల వైపున ఉన్నారని వారి భావనో ఏమిటో. అంత అర్థం కానీ నిగూఢమైన, అసలు మర్మయుతమైనటువంటి జీవన విధానం ఏమీ అవతల లేదు. ఈ సంగతులను మనం పరిశీలించి దేవుని వాక్యమునకు మనందరము విధేయులమై చెప్పబడిన వాక్యములు, చదవబడిన సంగతులు మనలను ఎవరైనా హెచ్చరించినప్పుడు ఒకసారో 2 సార్లో
కొంతవరకు అలా చెప్పొచ్చు కానీ జీవితాంతం చెప్పిన దానిని చెప్పించుకుంటూ అభ్యంతరపడుతూ అనాలోచనగా ఉంటూ అపార్థం చేసుకుంటూ దేవుని కార్యక్రమాలలో సహకరించటం కానీ కొనసాగటం కానీ సాధ్యం కాదు కదా. భక్తుడైన పౌలు రోమా సంఘమునకు ఉత్తరం రాస్తూ 16వ అధ్యాయము 17వ వచనములో ఈ విధంగా ప్రస్తావించాడు. సహోదరులారా, మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలగజేయు వారిని కనిపెట్టియుండుడని మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఎంత చక్కని మాట చూడండి. అంటే రోమా సంఘములో ఉన్నటువంటి వారిని ఉద్దేశించి లేదా ఆ ప్రాంతములో అక్కడక్కడ చిన్న చిన్న సంఘములుగా స్థిరపడినటువంటి వారిని ఉద్దేశించి ఉత్తరం రాస్తూ చెప్పినటువంటి మాట, మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలగజేయు వారిని కనిపెట్టుకొని ఉండండి. అంటే సంఘాలలో ఇలాంటి విచిత్రమైనటువంటి మానసిక స్థితి కలిగిన వాళ్ళు ఉంటారు. పాస్టర్ గారు ఏ వాక్యం చెప్పినా దానికి వ్యతిరేకంగా చెప్తారు వాళ్ళు. మీ సంఘాలలో అలాంటి వాళ్ళు ఉన్నారా? కొంతమంది స్త్రీలు పురుషులు దేవుని దాసుడు ఎంతో సిద్ధపడి ఒక వాక్యం చెబితే, కాదు ఈ వాక్యాన్ని ఎలా చెప్పకూడదు, ఎలా చెప్పాలంటారు. ఒకవేళ అలాగే చెప్పాలని వారు భావించినప్పుడు వచ్చి దైవ సేవకునితో మాట్లాడితే సరిపోతుంది. ఒకవైపున వేదిక పైనుంచి దైవ సేవకుల వాక్యం చెబుతూ ఉంటారు, వీళ్ళు ఎక్కడో గుంపులో కూర్చుని ఇంకొక వాక్యం చెబుతూ ఉంటారు. ఈ వాక్యం యొక్క అర్థం ఎలా ఉండాలి, ఎలా చెప్పాలి, అలా చెప్పాలి అని. వీళ్ళు సంఘానికి హాజరయ్యి దేవుని వాక్యాన్ని నేర్చుకుందాము, పాటలు విందాము, ఆరాధనలో కాస్త లీనమవుదాము, దేవుని స్తుతి చేద్దాము అనే భావన ఉండదు ఇలాంటి వాళ్ళకి. అలాంటి భావన ఉంటే వారు ముందే వస్తారుగా. ఒక గంట తర్వాత, గంటన్నర తర్వాత, 2 గంటల తర్వాత ప్రతి ఆదివారం వస్తారు చూసారా కొంతమంది. వాళ్ళను మించినటువంటి ఆధ్యాత్మిక హీనదశలో ఉన్నవారు ఇంకెవరో ఉండరు. ఎప్పుడన్నా ఒక వారం నాకైనా మీకైనా లేట్ అవుతుంది, 2 వారాలు లేట్ అవ్వచ్చు, అనారోగ్యం వచ్చినప్పుడు కాస్త ఆలస్యం అవ్వచ్చు. వాటి గురించి నేను మాట్లాడటం లేదు. కానీ 52 ఆదివారాలలో ఏ రోజు కూడా, ఏ ఆదివారం కూడా, ఏ కార్యక్రమానికి కూడా, ఏది మధ్యలో జరిగే ఏ కార్యక్రమానికి కూడా ఎప్పుడూ కూడా సమయానికి రాకుండా గంటన్నరో గంటో 2 గంటలో లేటుగా వచ్చి ఆధ్యాత్మిక అనుభవాలు చెప్తారండి కొంతమంది. అసలు దేవుడు నాతో ఇలా మాట్లాడాడు, అలా మాట్లాడాడు, అసలు దేవుని సన్నిధిలో నేను చాలా సంగతులు చూస్తున్నాను, దేవుడు దర్శనాలు ఇస్తున్నాడు, ప్రవచనాలు కూడా వచ్చేస్తున్నాయి, అసలు దేవునిలో నేను ఎంత దివ్యానుభూతిని పొందుతున్నానో అని చెబుతారు. మరి ఆ అనుభవాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో మనకు తెలియదు. వాళ్ళు చెబుతున్నారు కనుక మనం వింటున్నాము. అంత గొప్ప అనుభవము కలిగినటువంటి వారు, అంత గొప్ప దేవునితో సాన్నిహిత్యము కలిగిన వారు ఒకరోజు కాకపోతే ఒకరోజైనా కాస్త దేవుని సన్నిధిలో సమయానికి కనపడతారా అంటే కనపడరు. నేను ఇంతకుముందు చెప్పాను, కొన్నిసార్లు ఎవరికైనా ఆలస్యం కావచ్చు, అనుకోకుండా చుట్టాలు రావచ్చు, అనుకోకుండా ఏదో అవరోధం రావచ్చు, దాందేమున్నది. ఆటంకములు కలగజేసేవారు ఇలాంటి ప్రవర్తన కలిగి ఉంటారు. కావాలంటే మీరు పరిశీలించుకోండి. మీ సంఘాలలో దేవుని సన్నిధిలో ఏ క్రమాన్ని పాటించరు, ఆర్థిక క్రమాన్ని పాటించరు, దేవునికి చెందిన వాటిని దేవునికి చెందినవి అన్నట్లుగా వారు ఎన్నడూ ఎప్పుడూ ఆలోచన చెయ్యరు. వారి సమయాన్ని, సామర్థ్యమును, సొమ్ములను దేవుని కొరకు ఖర్చు పెట్టరు. కానీ నేర్చుకొనిన బోధకు వ్యతిరేకంగా వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర విచిత్రమైన వ్యాఖ్యానం చేస్తూ ఉంటారు. అంటే వారు చెప్పే ఉద్దేశం ఏంటంటే, వాళ్ళకంటే ఎక్కువ నాకు తెలుసు, వాళ్ళకు చెప్పటం కుదరలేదు, పాడటం కుదరలేదు అనేది వారి సారాంశం మనం గ్రహిస్తే. మరి అంత గొప్ప ఆధ్యాత్మిక అనుభవము కలిగిన వారు, అంత గొప్ప భారం కలిగిన వారు, అంత గొప్ప దర్శనం కలిగిన వారు, అంత గొప్పగా ప్రజల కొరకైన ప్రాకులాట ఉన్నవారు తెగించి ముందుకు వెళ్ళి దేవుని సేవలో ఎక్కడో ఒక చోట స్థిరపడితే బాగుంటుంది కదా. అలాంటి ధైర్యము చెయ్యరు. అందరూ కాదు, కొంతమంది. ఇలాంటి వాళ్ళు మీ సంఘాలలో కూడా కనబడతారు కదా. అంటే భక్తిని బాధ్యతతో కాకుండా కేవలము మాటలతో జరిగిస్తూ అమాయకులైనటువంటి వారిని ఆకర్షించి వీళ్ళేదో పెద్ద నాయకులైనట్లుగా భావించి అక్కడున్న సంఘ నాయకత్వానికి వ్యతిరేకంగా సిద్ధం చేయటమే వీళ్ళ ఉద్యోగం. అలాంటి వారిని కనిపెట్టుకుని ఉండండి అంటున్నాడు. మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకముగా
భేదములను ఆటంకములను కలుగజేయు వారిని కనిపెట్టుకొని యుండుడని మిమ్మును బతిమాలుకొనుచున్నాను. కనిపెట్టుకొని ఉండటం అంటే వాళ్ళ చుట్టూ తిరగమని కాదు. వాళ్ళ విషయంలో ఎంత జాగ్రత్త వహించాలో అంత జాగ్రత్త వహించి సంఘాన్ని కాపాడుకోవాలి, విశ్వాసుల గుంపును కాపాడుకోవాలి. ఆ సంగతిని కొంతమంది కనిపెట్టుకుని ఉండాలి. అంతేగాని వాళ్ళతో ఏకమైపోమని కాదు. దేవుని సేవను జరిగించవలసిన బాధ్యత అధికముగా కనబడుతూ ఉండగా, విస్తారమైనటువంటి అవసరత కనపడుతూ ఉండగా, ఇలాంటి వాళ్ళ వలన సంఘాలలో ఎంత నష్టం, ఎంత కష్టం కలుగుతుందో కదా. దైవ సేవకులు ఎంత ఆవేదన పడుతున్నారో కదా, వాళ్ళ కోసం ఎంత ప్రయాసపడ్డారో కదా. వాళ్ళ కుటుంబం ప్రభువులోకి రావాలని, వాళ్ళ పిల్లలకు స్వస్థత రావాలని, వాళ్ళు ఎదుర్కొనే ఆర్థిక ఇబ్బందులలో నుంచి బయటపడాలని, వారికంటూ ఒక ఇల్లు వాకిలి ఉండాలని, వాళ్ళ పిల్లలు ఘనంగా ఉండాలని ఎంతో ప్రార్థన చేసి 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 ప్రయాసపడితే ఆశీర్వాదం పొందుకున్న తర్వాత అందరూ కాదు, కొంతమంది విచిత్రముగా తమ భావాలను మార్చుకుని వారి కొరకు ప్రయాసపడిన దైవ సేవకులే కనపడరు. అరే, మేము చిన్నగా ఉన్నప్పుడు, చాలా ఇబ్బందులో ఉన్నప్పుడు ఫలానా వాళ్ళు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేశారు, రాత్రనక పగలనక ప్రయాసపడ్డారు, మాకు చేయూతనిచ్చారు, మా పిల్లలను ఏదో కొద్దిగా చేయూతనిచ్చి చదివించారు అనే కృతజ్ఞత పెద్దలకు పిన్నలకు లేకుండా ఆకర్షణలకు లోనై అక్కడికి ఇక్కడికి తిరగాలనే ఆలోచన కొంతమందిది. అసలు వాళ్ళు ఉన్న మందిరాలలో సంతృప్తి లేదు. ఎవరో ఏదో చెబుతారో ఆ మాటను భుజాన వేసుకుని ఆధ్యాత్మికంగా కనీ పెంచిన తల్లిదండ్రులను వదిలిపెట్టి అనవసరంగా సహేతుకమైన కారణం ఏదీ లేకుండా అటు ఇటు వెళ్ళే భక్తులు అనబడిన వాళ్ళు మీ ఊర్లో ఉన్నారా? చాలామంది ఉంటారుగా. అలాంటి వాళ్ళు చెప్పే మాటలను అవేవో అద్భుతమైనటువంటి మాటలని చెప్పి సమయాన్ని వృధా చేసుకోమాకండి. ఆధ్యాత్మిక సూత్రాలు కొన్ని ఉంటాయి, మనము నేర్చుకొనిన సంగతులు కొన్ని ఉన్నాయి. వాటిని మనం అనుసరించాలి, వాటిని మనం పాటించాలి. వాటికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడుతూ ఉంటే, తెలివిగా మాట్లాడుతూ ఉంటే ఆ సంగతులను కూడా గుర్తించి, అది కాదులేండి మీరేదో తేడాగా మాట్లాడుతున్నారు, మనం నేర్చుకున్న సంగతులు అవి కాదు, బైబిల్లో ఉన్న సంగతులు అవి కాదు, సంఘములో మనము సహకరించాలి, బలహీనులను పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి, కొంతమందితో కొంతవరకు చెప్పాలి. వారు విననటువంటి వారైతే మనం చేయగలిగింది ఏమీ లేదు, వాళ్ళని వదిలేయాలి. మిగిలినటువంటి వారినైనా కనీసంగా ప్రోత్సహించాలి. మనం నేర్చుకున్నది ఇదే కదా, మన విశ్వాసం ఇదే కదా, మన విధేయత ఇదే కదా, మన పద్ధతి ఇదే కదా. వీటికి వ్యతిరేకంగా ఈరోజు మీరో నేనో ఇంకొకరో మాట్లాడటానికి వీల్లేదని కాస్త అవగాహన కలిగిన వాళ్ళు సంఘాలలో ఉండి అలాంటి వాళ్ళను సరిచేయాలి కదండి. వాళ్ళతో ఏకమైపోతే ఎలాగో? కాస్త వయస్సులో పెద్దలు, అనుభవములో పెద్దలు, తెలివి తక్కువగా, బుర్ర తక్కువగా వ్యవహారాలు చేసేవాళ్ళు ఉంటే, అలా కాదండి, అలా మాట్లాడకూడదు, అలా చేయకూడదు అని చెప్పి వారికి జ్ఞానాన్ని బోధించాలి. కానీ వారి ప్రభావంలోనికి వీళ్ళు వెళ్ళినట్లయితే అసలు నేర్చుకునిన బోధ ఏమిటి? దేవుని సంగతులను వీళ్ళు ఎంతగా గ్రహిస్తున్నారు? ఏ విధంగా వీటిని అర్థం చేసుకుంటున్నారు? ఇవన్నీ కూడా మనందరం పరిశీలించుకోవలసిన సంగతులు. కాస్త అనుభవము కలిగిన విశ్వాసులు సంఘానికి కాపరిగా ఉన్న దైవ సేవకునికి సహకరించవలసిన రీతిలో సహకరిస్తే ఎంత సేవ జరుగుతుందో కదా. క్రొత్త వారి దగ్గరకు వెళ్ళే అవకాశం కొంతమందికి లేదు. ఎంతసేపు వీళ్ళ మధ్యలో ఉన్న సమస్యలను గంటలు గంటలు కూర్చొని మాట్లాడుకోవటానికే సమయం సరిపోవట్లేదు. వాళ్ళ ఇంటికి వెళ్ళారు, మా ఇంటికి రాలేదు, వాళ్ళకు ఫోన్ చేశారు, మాకు ఫోన్ చేయలేదు. ఎంతసేపు వీటి మధ్యలోనే బంధించబడినటువంటి మానసికంగా కాస్త బలహీనమైనటువంటి వారు లేరు? చాలామంది ఉంటారు కదా. పోయిన ఆదివారం ఆరాధనకు వచ్చారు, దైవదాసులు పలకరించారు, ప్రార్థన చేశారు, అందరూ శుభ్రంగా ఉన్నారు. అందుకని ఆ ఇంటికి కాకుండా అనారోగ్యంగా ఉన్న ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసి అటునుంచి అటే వెళ్ళిపోయారు. అక్కడేనండి మా ఇల్లు, అక్కడ దాకా వచ్చి వెళ్ళిపోయారు. అంతకుముందు అయితే అసలు మా ఇంటికి వచ్చేవారు, ఇప్పుడు అసలు రావట్లేదు. అప్పుడు వచ్చిన మాట నిజమే, సంఘం చిన్నగా ఉన్నది, కొద్దిమంది విశ్వాసులు ఉన్నారు, అప్పుడు వచ్చారు. ఇప్పుడు విశ్వాసుల సంఖ్య పెరిగింది కనుక అటు ఇటు వెళ్ళవలసి వస్తుంది. ఆ సంగతిని అర్థం చేసుకోకుండాను ప్రతి చిన్నదానికి అభ్యంతరం పడి అలిగి ఇంటి దగ్గర కూర్చుంటే మరలా దైవ సేవకుడు వచ్చి గంటల గంటల సమయాన్ని కేటాయించి సంజాయిషి చెప్పుకుంటే తప్ప మరో ఆదివారం ఆరాధనకు వెళ్ళలేని పరిస్థితి అందరిదే కాదు, కొంతమందిది. ఏంటంటారు ఇదంతాను? అన్ని చోట్ల ఇలాంటి బెట్టును కనపరుస్తారా? అన్ని చోట్ల ఇలాంటి బెట్టును కనపరిస్తే పనులు జరుగుతాయా? వాళ్ళు కంపెనీలో పనిచేసినప్పుడు
ఒకవేళ ఎప్పుడైనా తెలుసో తెలియకో కొంచెం పొరపాటు చేస్తే వారి పైన ఉన్నటువంటి పెద్ద గద్దించి, ఏం పనులు ఏమి లోకం, ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు, ఫలానాది పగిలిపోయింది, ఫలానా నష్టం వచ్చింది, మీరు ఇలా చేస్తే ఎలాగని అందరి ముందు తీవ్రంగా గద్దించినప్పుడు అక్కడ క్షమాపణ కోరి ఇంకొకసారి పని చేయమని చెప్పి ఎంతో సహృదయాన్ని కనపరిచి ఆ ఉద్యోగము విషయంలో వ్యవహరించినటువంటి కొంతమంది దైవ సేవకులు అత్యంత సున్నితంగా ఇది పద్ధతి కాదు కదండి, ఇలా మాట్లాడకూడదు కదండి అని చెబితే ఆవేశపడి అభ్యంతరపడి అదో రకమైనటువంటి అసంతృప్తిని కనపరిచే ధోరణి మీరు ఎప్పుడన్నా చూసారా? మరి ఇదే అసంతృప్తిని అక్కడ ఎందుకు కనపరచలేదు? ఉద్యోగం పోతుందనే. మరి సామాన్యమైన సంగతికి, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఉన్న ఒక అమ్మాయికో అబ్బాయికో పాట పాడే అవకాశం వచ్చింది, సమయం అయిపోయింది కదండి, వచ్చే వారం పాడదామని అన్నారు. దానికి ఇంత కోపం, ఇంత అభ్యంతరం, ఇంత ఆవేశం కలిగింది. కుటుంబం అంతా కలిసి ఆవేశపడ్డారు, తండ్రి తల్లి పిల్లలు అందరూ కలిసి, మేమెక్కడ కనపడతామని. అసలు ఆలోచించవలసినటువంటి సంగతులలో ఎక్కడున్నాం మనం? సర్దుబాటు చేసుకోవలసిన సామాన్యమైన సంగతులను కూడా కొంతమంది సర్దుబాటు చేసుకోకుండా వారికి కావలసిన చోట మాత్రం చాలా సర్దుబాటు చేసుకుని సహనం చూపించి అసలు సహృదయాన్ని చూపించి వ్యవహరించే పద్ధతులు. మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకంగా ఉండమాకండే. ఆటంకములను సృష్టించే వారిని కంట కనిపెట్టుకుని ఉండండి, వారిని నివారించండి, వారికి జ్ఞానాన్ని బోధించండి. అనవసరమైన సంగతులతో వారు తమ జీవితాలను కొనసాగించకుండా చెయ్యండి అని చెబుతున్నాడు. దేవుని ప్రజలారా, మనలో ఉన్నటువంటి దేవునికి విరుద్ధమైన లక్షణాలను తొలగించుకోకపోతే దేవునికి సమీపముగా ఉండటం సాధ్యం కాదుగా. ఎన్ని సంవత్సరాలు భక్తి చేశామనేది ఒక లెక్క. ఏదో 30 ఏళ్ళో 20 ఏళ్ళో 40 ఏళ్ళో 50 ఏళ్ళో మంచిదే, గొప్ప సంగతి కదా. మరి ఎన్ని సంవత్సరాలు భక్తి చేసిన వాళ్ళు కొన్నిసార్లు కొన్ని సందర్భాలలో వారు వ్యవహరించినట్లుగా వ్యవహరించవచ్చా? ఎంతగా దేవుని సన్నిధిలో సంఘములో దైవ సేవకునికి సహకారులుగా ఉండాలి? అలాంటిది జరుగుతోందా? కొంతమందిలో జరుగుతోంది, కానీ కొంతమంది ఎందుచేతనో వారు చెప్పిన అనుభవానికి వ్యతిరేకముగా ఉన్నట్లుగా అనిపిస్తుంది కదా. అంటే వారు నేర్చుకునిన బోధకు ఎక్కడో వ్యతిరేకమైనటువంటి పద్ధతులు జరుగుతున్నట్లుగా ఉన్నాయి. వాటిని చాలా జాగ్రత్తగా పరిశీలించుకోవలసిన అవసరం ఎంతో ఉంది. 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయము 13వ వచనములో భక్తుడైన పౌలు చెప్పినటువంటి మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారయుండుడి, బలవంతులయుండుడి. ఆ తర్వాత 14వ వచనములో మీరు చేయు కార్యములన్నీయు ప్రేమతో చేయుడి. మెలకువగా ఉండుడి అంటే నిజంగా నిద్రలో నుంచి మెలకువ వచ్చిన స్థితి గురించి మాట్లాడుతున్నాడంటే కాదు. కొన్ని సంగతులలో నిద్రాణమైన స్థితిలో ఉంటాం మనందరం. అంటే మెలకువగానే ఉంటాం, కానీ కొన్ని సంగతులు పట్టించుకోం. ఎన్నిసార్లు చెప్పినా ఎంత చెప్పినా పట్టించుకోరు. ఒకవేళ పట్టించుకుంటే ఆ కాసేపు పట్టించుకుంటారు, తర్వాత అసలు దాని పట్ల శ్రద్ధ ఉండదు. అలాంటి స్థితిలో నుంచి మెలకువగా ఉండండి అంటున్నాడు. అంతేగాని నిద్రపోయే మనిషిని మెలకువగా ఉండమని చెప్పటం లేదు. విశ్వాసమందు నిలకడగా ఉండుడి. మెలకువగా ఉంటే విశ్వాసమందు నిలకడగా ఉంటారు. అంటే ఏ సంగతులు నేర్చుకోవాలి, ఏ సంగతులలో అభివృద్ధిని సాధించాలి అని అవసరమైన సంగతులలో చక్కని తెలివితేటలు కలిగిన వారుగా ఉంటే విశ్వాసమందు నిలకడగా ఉంటారు. అవసరమైన సంగతుల కంటే అనవసరమైన సంగతులలో బుర్రజ్ఞానం ఎక్కువ కదా. ఎందుకంటే మనకే చాలా వివేక జ్ఞానములు ఉన్నట్లుగా, ఇతరులు దానిని పసిగట్టరు అన్నట్లుగా భావించే ధోరణి చాలామందిలో ఉండటం మనం చూస్తాంగా. కొన్నిసార్లు మనకంటే వయసులో చిన్నపిల్లలు, పసిపిల్లలు అంటే మరీ చిన్న వయసు, వాళ్ళు మాట్లాడే మాటలు, వాళ్ళు చేసే పనులు చూస్తే చాలా విచిత్రంగా ఉంటాయి కదా. ఈ వయసులో కూడా వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు అంటే ఎక్కడి నుంచి వచ్చాయి ఈ పద్ధతులు అన్నట్లుగా ఉంటాయి. కొన్ని మంచి పద్ధతులు కూడా ఉంటాయి, వాటిని మనం అభినందించాలి. కొన్నిసార్లు చిన్నవాళ్ళు పెద్ద మాటలు మాట్లాడతారు, పెద్దవాళ్ళు చిన్న మాటలు మాట్లాడతారు. వాటిని వినటానికి వింతగాను విడ్డూరంగాను ఉంటాయి. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారయుండుడి, ఆ తర్వాత బలవంతులయుండుడి.
అంటే దేవుని సంగతులను అనుసరించటంలో, దేవుని విధులను పాటించటంలో దేవుని ప్రజలమైన మనం చూపించవలసిన మెళకువను గురించి ప్రస్తావిస్తున్నాడు. మీలో అనేకులు చాలా పద్ధతిగా దేవుని విధులను పాటిస్తూ ముందుకు వెళుతున్నారు. దేవుడు మిమ్మల్ని గొప్పగా దీవిస్తున్నాడు. కొన్ని ప్రతికూలతలు వచ్చినా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. అలా కాకుండా వినిన సంగతులను పట్టించుకోకుండా, చదివిన సంగతులను పట్టించుకోకుండా అదో రకమైనటువంటి పద్ధతిలో ఉన్నటువంటి వారు మేల్కొని దేవుని కొరకు విధేయులై దేవునిలో కొనసాగినప్పుడు దేవుడు ఆయురారోగ్యములు, నెమ్మది, సమాధానములు అనుగ్రహించి దివ్యంగా నడిపిస్తాడు. అలాంటి పద్ధతులను మనందరం అనుసరిస్తూ దేవుని దీవెనలు పొందుకోవాలని ఆశిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.